ప్రతి ఒక్క స్టూడెంట్ కి వాళ్ళ ప్లేస్ రికమెండేషన్. లెట్ అస్ అస్యూమ్ నేను ఇప్పుడు లండన్ కే వెళ్తా అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు మేడం. లండన్ లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ విత్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ ఎక్కడ అనేది వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తాం. ఎప్పుడు కూడా ఒక మాబ్ అయిపోయి తెలుగు వాళ్ళ స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ మంది ఉన్న సిటీస్ ని చూస్ చేసుకోకపోవడం మంచిది. ఎప్పుడైనా కూడాను ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ లైక్ నాటింగమ్, బర్మింగమ్, లీడ్స్, మాంచెస్టర్, లెస్టర్, లేదంటే స్కాట్లాండ్, గ్లాస్గో కానివ్వండి, ఈడెన్బర్గ్ కానివ్వండి, ఇలా ఆపర్చునిటీ అందిస్తున్న చాలా సిటీస్ ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ మేడం. ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వెరీ రెనౌండ్ యూనివర్సిటీస్ మేడం. మనకు ఇప్పుడు కాదు కదా, మన తెలుగు వాళ్ళు యూకేకి వెళ్ళడం కూడా ఈ మధ్య స్టార్ట్ అయింది ఏం కాదు. ఇది ఇప్పుడు ప్రాచుర్యం పొందడానికి ఏంటంటే మేడం, ఒకటి జాబ్స్ కి కండిషన్స్ ఏమి లేవు కదా మేడం అక్కడ. ఇప్పుడు 1 year చదువుకున్న స్టూడెంట్ అయినా 2 years చదువుకున్న స్టూడెంట్ అయినా దే కెన్ గో ఫర్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. అవును, 2 years కోర్స్ అయిపోయాక 2 సంవత్సరాలు చేసుకోవచ్చు. లేదా 1 year చదువుకుంటా అంటే 1 year కోర్స్ అయిపోయాక కూడా 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది. తర్వాత వీళ్ళకు ఎంప్లాయ్మెంట్ వీసాకి వెళ్ళొచ్చు. సెటిల్ అవ్వడానికి యూకే గవర్నమెంట్ ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా ప్రాపర్ జాబ్, దాంతోపాటు స్పాన్సర్ లెటర్ తీసుకొని వస్తాం మేడం. స్టూడెంట్కి ఎక్కడ ఇబ్బంది అవ్వదు. ఇది అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్కి వెళ్ళొచ్చు. దాని తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలనుకున్నా కూడా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం అది యూకే. అందుకే ఇటువంటి ఇబ్బందులు లేకుండా స్టూడెంట్స్ సెటిల్ అవ్వడానికి దానితో పాటు ద మోస్ట్ సేఫెస్ట్ కంట్రీస్ మేడం అవి. మనకి ఇప్పటిదాకా కూడా డిఫరెంట్ కంట్రీస్ లో మనం చూసాము, క్రైమ్ ఇండెక్స్ ఇవన్నీ చూస్తున్నాం. యూకే అలాంటిది కాదు మేడం. యూకే ఏంటంటే మన తెలుగు వాళ్ళకు కూడా చాలా సేఫెస్ట్ కంట్రీస్ ఇవన్నీ 4 దేశాలు కూడాను. మెయిన్ గా మనం చూస్ చేసుకున్న సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మేడం ఏదైనా కూడా.